ఈ సెషన్లో మనం నేర్చుకోవాల్సినవి స్ట్రెయిట్ లైన్స్, జిగ్జాగ్ లైన్స్, సెమీ సర్కిల్, స్క్వేర్, సర్కిల్, స్పైరల్. ఈ సెషన్ ముగిసేసరికి మీరు మెషిన్తో కుట్టడం ఎందుకు ముఖ్యమో వివరించగలరు. కుట్టు మెషిన్లోని వివిధ ఆకారాల కుట్టు లైన్ల గురించి చెప్పగలరు. ఇంకా వివిధ ఆకారం మరియు ఫ్యాబ్రిక్లో కుట్టు పంక్తులను గురించి వివరించగలరు. మెషిన్తో కుట్టడం ఒక కళ. ప్రతి డ్రెస్ మేకింగ్ ట్రైనీకి ప్రాథమికంగా తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన నైపుణ్యం. కుట్టు యంత్రాన్ని కుట్టడానికి ఉపయోగించడం అనేది కుట్టు పనిలో పరిపూర్ణత ఇంకా ఖచ్చితత్వం కోసం అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన పద్ధతులను నేర్పుతుంది. మెషిన్ స్టిచ్చింగ్లో నిరంతర అభ్యాసంతో మాత్రమే డ్రెస్ మేకర్ కుట్టడంలో పరిపూర్ణతను సాధిస్తాడు. మెషిన్ కుట్టడం యొక్క అభ్యాసం దశల వారీగా చేయబడుతుంది. ఇది డ్రెస్ మేకర్కు కుట్టు మిషన్ యొక్క ఖచ్చితమైన ఉపయోగాలను నేర్పిస్తుంది. మొదట ఇది మెషిన్ను సులభంగా పనిచేయించడానికి పెడలింగ్ ప్రక్రియ గురించి తెలియజేస్తుంది. దీనిలో పరిపూర్ణతను పొందేందుకు నీడిల్ ఇంకా దారం లేకుండా పెడలింగ్ చేయాలి. తర్వాత మెషిన్ను ప్లగ్ చేసి పవర్తో మెషిన్ను హ్యాండిల్ చేయడం ప్రాక్టీస్ చేయడానికి స్విచ్ ఆన్ చేయగలరు. మోటరైజ్డ్ అప్లికేషన్తో మెషిన్ చాలా వేగంగా పనిచేస్తుంది కాబట్టి దీనికి మరింత జాగ్రత్త అవసరం. రెండవది నిలువు ఇంకా క్షితిజ సమాంతర రేఖలు, కేంద్రీకృత చతురస్రాల వృత్తాలు మొదలైన వివిధ ఆకారాలు ఒక్కొక్కటి A4 సైజ్ 1 పేపర్పై గీస్తారు. థ్రెడింగ్ లేకుండా కుట్టడానికి మెషిన్ సెట్ చేస్తారు. A4 కాగితంపై గీసిన ప్రతి డిజైన్ను వివిధ ఆకృతుల క్రమంలో ఖచ్చితంగా లైన్ పైన కుట్టాలి. తరువాత ఫ్యాబ్రిక్ ముక్కలపై అదే ఆకారాలు గీస్తారు. చివరగా కుట్టు యంత్రాన్ని థ్రెడ్ చేసి గీసిన ఆకారాలను అనుసరించి బట్టలను ఒక్కొక్కటిగా కుట్టడం సాధన చేయండి. ఈ అభ్యాసం మెషిన్ని మరింత సమర్థవంతంగా వాడడానికి, అవసరమైనప్పుడు యంత్ర వేగాన్ని నియంత్రించడానికి ట్రైనీలకు ఉపయోగిస్తుంది. కుట్టు యంత్రంలోని సాధారణ ఇబ్బందులు, వాటి కారణాలు ఇంకా నివారణలను చూద్దాం. వీటిలో చాలా వరకు మీరే చూసుకోవచ్చు. పెద్ద ఇబ్బందులు ఎదురైతే అర్హత కలిగిన మెకానిక్ సహాయం తీసుకోవచ్చు. ప్రారంభంలో చిక్కుపడిన దారానికి కారణాలు చూసుకుని నివారించగలరు. స్కిప్డ్ కుట్టు, పై దారం తెగడం, లోయర్ థ్రెడ్ బేకింగ్, ఫ్యాబ్రిక్ మడత పడడం, నీడిల్ విరగడం, అస్థిరమైన కుట్లు, అసమాన కుట్టు పొడవు, బట్ట సరిగా ఫీడ్ కాకపోవడం, మెషిన్ బరువుగా నడవడం వంటివి. మీ అవగాహనను పరీక్షించడానికి ఒక పనిని చేద్దాం. ఈ పనిని నిర్వహించడానికి మీకు సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్, బాబిన్, బాబిన్ కేస్, థ్రెడ్, నీడిల్, మెజరింగ్ టేప్, స్కేల్, పెన్సిల్, A4 సైజ్ పేపర్లు ఇంకా కాటన్ ఫ్యాబ్రిక్ అవసరం. వివిధ ఆకారాలు ఇంకా ఫ్యాబ్రిక్ని పంక్తులలో కుట్టడం మీ పని. A4 కాగితంపై గీతలు గీయండి. ప్రతి వ్యాయామాన్ని ఒక షీట్లో 2 సార్లు గీయండి. పెన్సిల్ ఇంకా స్కేల్ ఉపయోగించండి. కాగితాన్ని ప్రెసర్ ఫుట్ కింద ఉంచండి. ఎక్కువగా ఉన్న భాగాన్ని ఎడమ వైపున ఉంచండి. కాగితంపై కుట్టేటప్పుడు నీడిల్లోకి దారం వేయవద్దు. కుట్టు మెషిన్ యొక్క ప్రెసర్ ఫుట్ లీవర్ను కుడి చేతితో నొక్కండి. అలాగే ప్రెసర్ ఫుట్ కింద ఉన్న పేపర్ లేదా బట్టను సరిచేయండి. పేపర్ లేదా బట్టపై లైన్ గుర్తును నీడిల్ పాయింట్ కింద ప్రెసర్ ఫుట్ కింద ఉంచండి. మీరు మెషిన్ యొక్క పై వీల్ను కుడి చేతితో మీ వైపుకు తిప్పి ట్రెడిల్ను కదపడం ప్రారంభించండి. మీ పాదాలతో ట్రెడిల్ యొక్క కదలికను కొనసాగించండి. కుట్టేటప్పుడు 2 చేతులతో పేపర్ని నియంత్రించండి. మెషిన్ యొక్క కదలికతో ఫీడ్ డాగ్ స్వయంచాలకంగా పేపర్ని రవాణా చేస్తుంది. అయితే కుట్లు సరైన లైన్ మీద పడేలా చేయడానికి మీరు నీడిల్ ఇంకా ప్రెసర్ ఫుట్ పై శ్రద్ధ వహించాలి. పేపర్ ఇంకా నీడిల్ పై పూర్తి ఒత్తిడిని ఉంచండి. మీ బట్టలు మెషిన్ యొక్క ట్రెడిల్ వీల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. చేతితో కుట్టడం కంటే మెషిన్తో కుట్టడం వేగంగా ఉంటుంది కాబట్టి కాగితం లేదా గుడ్డను నియంత్రించేటప్పుడు నీడిల్ నుండి మీ వేళ్లను జాగ్రత్తగా రక్షించుకోండి. అదేవిధంగా నీడిల్ ఇంకా బాబిన్కు
థ్రెడింగ్తో ఫ్యాబ్రిక్ పై సాధన చేయండి. ఇప్పుడు 20x22.5 సెంటీమీటర్ల డబుల్ లేయర్డ్ క్లాత్ పై ఒకసారి అన్ని కుట్టు పంక్తులను చేయండి. 7 సెట్లు అంటే 14 ముక్కల కోసం బట్టను కత్తిరించండి. ఒకదానికొకటి పైన 2 ముక్కలను వేసి అన్ని అంచుల నుండి 1.5 సెంటీమీటర్లు వదిలి చుట్టూ కుట్టండి. నేరుగా కుట్టు పంక్తులను నిర్వహించడానికి అదనపు పదార్థాన్ని 20x45 సెంటీమీటర్లు తీసుకోండి. వంగిన కుట్ల పని చేస్తున్నప్పుడు బట్ట కింద బ్రౌన్ షీట్ను చొప్పించండి. మీరు కుట్టడం ప్రారంభించే ముందు ఎగువ దిగువ థ్రెడ్ యొక్క థ్రెడ్ టెన్షన్ను తనిఖీ చేయండి. చివర థ్రెడ్లను భద్రపరచడానికి రివర్స్ స్టిచ్చింగ్ మెకానిజంను ఉపయోగించండి. ఈ వెనుక కుట్లు మునుపటి కుట్టుపై లేదా మునుపటి స్టిచ్ లైన్ లోపల ఉంచండి. ఫ్యాబ్రిక్ యొక్క కట్ అంచుకు మించి కుట్టవద్దు, లేకుంటే ఫ్యాబ్రిక్ నీడిల్ ప్లేట్ రంధ్రంలోకి లాగబడవచ్చు. మీరు థ్రెడ్ చివరలను కూడా కుట్టవచ్చు. అందువల్ల మీరు మొదట ఫ్యాబ్రిక్ యొక్క కుడివైపుకు దిగువ థ్రెడ్ని తీసుకురావాలి. దిగువ థ్రెడ్ను పట్టుకోవడానికి ఎగువ థ్రెడ్పై లాగండి. అప్పుడు రెండింటినీ కలిపి పూర్తిగా లాగండి. థ్రెడ్లను ఒకదానితో ఒకటి కట్టి అదనపు థ్రెడ్లను కత్తిరించండి. మనం ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. స్ట్రెయిట్ లైన్స్, జిగ్జాగ్ లైన్స్, సెమీ సర్కిల్, స్క్వేర్, సర్కిల్, స్పైరల్ పంక్తులను ఎలా అమర్చాలో నేర్చుకున్నారు కదా. ఈసరికి మీరు మెషిన్ ద్వారా కుట్టడం యొక్క ప్రాముఖ్యతను వివరించగలరు, కుట్టు మెషిన్లోని వివిధ ఆకృతుల కుట్టు రేఖల గురించి చెప్పగలరు, ఇంకా వివిధ ఆకారాలు మరియు ఫ్యాబ్రిక్లో స్టిచ్ లైన్స్ని వివరించగలరు.